నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెను సంచలనం. ఆపరేషన్ అబ్సల్యూట్ రివాల్వ్ మెరుపుదాడి చేసిన అమెరికా దళాలు మదురో నికోలస్ ఆయన సతీమణిని అమెరికాకు తరలించి బ్రూక్లిన్ జైల్లో బంధించాయి. పైకిదంతా డ్రగ్స్పై యుద్ధమే అంటున్నా పూర్తిగానో పాక్షికంగానో అదే నిజమా? వెనిజువెలా చమురు, బంగారు నిక్షేపాలపై కన్ను సహా లాటిన్ అమెరికా దేశాలపై ఆధిపత్యం కోసమే అన్న విమర్శలకు కారణం ఏంటి? ఐరాస సహా పలు దేశాలు మదురో అరెస్టు, తరలింపును ఖండించాయి. అసలు ఒక దేశాధినేతను ఇలా నిర్బంధించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందా? పనిలో పనిగా గ్రీన్లాండ్ నుంచి మిగిలిన లాటిన్ అమెరికా దేశాల వరకు మధ్యలో భారత్ పైన ట్రంప్ రుసరుసలు ఎందుకు? అమెరికా పవర్ పాలిటిక్స్ వెనక ఎజెండా ఏంటి? ఇదే అంశంపై నటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు బుడ్డిగా జమీందర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అట్లాగే సంజయ్ పులిపాక గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇక మరో గెస్ట్ నరసింహారావు గారు, ఇండో పసిఫిక్ వ్యవహారాల నిపుణులు. నమస్తే అండి ముగ్గురికి. ముందుగా జమీందర్ గారు. జమీందర్ గారు, వెనిజువెలాపై దాడి చేసి మరీ అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని నిర్బంధించింది అమెరికా. ఎట్లా చూడాలండి ఈ పరిణామాలను? ఇది చాలా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక సావనీర్ దేశం, ఒక సార్వభౌమాధికార దేశ అధ్యక్షుడిని వెన్నుపోటు పొడిచినట్టుగా అర్ధరాత్రి కాడ అక్కడ అమెరికా సైనికులు దాడి చేసి అతన్ని ఎత్తుకుపోవటం అనేది యునైటెడ్ నేషన్ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ప్రకారం కానివ్వండి, లేకుంటే జనరల్గా ఒక సావనీర్ స్టేట్ యొక్క రూల్స్ ప్రకారం కానివ్వండి, ఇది చాలా నేరము, ఘోరం కూడా ఇది. దీన్ని మనం చూస్తున్నాం. గడిచిన 3 నెలల నుంచి కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకుని అమెరికా నుంచి ఒక 12-13 నౌకలు, యుద్ధ నౌకలు అక్కడ బ్లాకాడ్ చేసి 2-3 ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసుకున్నారు. అదేవిధంగా ఒక డజన్ల కొద్దీ F-35 లాంటి యుద్ధ విమానాలని అంతా రెడీ చేసుకున్నారు. అక్కడ పోర్టోరికో అనే అమెరికా దీవి ఉంది, అక్కడ కూడా యుద్ధ స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారు. అన్ని కూడా యుద్ధ సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా పకడ్బందీగా ప్లాన్గా చేసినటువంటి ఆ గవర్నమెంట్ చరిత్ర. దీనికి ఏం చెప్తాడంటే ట్రంప్ గారు, వెనిజువెలా అధ్యక్షుడు మదురో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలని సప్లై చేస్తున్నాడు, మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నాడు అని ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రపంచాన్ని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అమెరికా చట్ట ప్రకారం ఏదన్నా ఎవరన్నా మాదక ద్రవ్యాలు కానీ సప్లై చేస్తే అది దేశం కానివ్వండి, విదేశం కానివ్వండి, వాళ్ళ చట్ట ప్రకారం, అది అంతర్జాతీయ చట్ట ప్రకారం కాదు, వాళ్ళ చట్ట ప్రకారం ఏదన్నా ఒక దేశంలో కానీ ఇట్లాగ మాదక ద్రవ్యాలు కానీ సరఫరా కానీ చేస్తుంటే వారి మీద దాడి చేసే, సైనిక దాడి చేసే అధికారం అమెరికా కలిగి ఉంది. దాని ప్రకారం చేశానని సమర్థించుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే అమెరికా వారు మనం చూస్తుంటాం, ఒక స్లోగన్ ఇస్తారు, ఆ స్లోగన్ని ప్రజల ద్వారా నమ్మించి చేస్తారు ప్రపంచ ప్రజలకి. ఉదాహరణకి ఇరాక్ తీసుకోండి, అక్కడ రసాయనిక ఆయుధాలు ఉన్నాయని సద్దాం మీద దాడి చేసి సద్దాంని చంపారు. అక్కడ ఏంటంటే కంట్రోల్ మధ్య ప్రాచ్యంలో, అదే పశ్చిమాసియాలో చమురు మీద కంట్రోల్ చేశారు. ఇప్పుడు వెనిజువెలా మీద, ఎందుకంటే వెనిజువెలాలో ప్రపంచంలో అగ్రస్థానంలో ముడి చమురు నిల్వలు ఉన్నాయి. వెనిజువెలాలో 20% వరకు కూడా అంతర్జాతీయ నిల్వలలో, ముడి చమురు నిల్వల్లో అక్కడ దాగి ఉన్నాయి. అనేక అటవీ సంపద ఉంది వెనిజువెలాలో. అంతేకాకుండా అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్న దేశం. ఇదేంటంటే వెనిజువెలా లాటిన్ అమెరికాలో అమెరికాకు వ్యతిరేకంగా 1990 దశకం నుంచి చావేజ్ వచ్చినప్పటి నుంచి కూడా వ్యతిరేకంగా తిరిగి కారు చౌకగా తీసుకుపోతున్నటువంటి ముడి చమురుని అక్కడ ఆపటానికి ప్రయత్నం చేసి అమెరికన్ యొక్క కర్మాగారాలన్నింటినీ కూడా జాతీయం చేసి అక్కడ భూ సంస్కరణలు అమలు చేసి ఇట్లాంటి ప్రజాప్రయోగకరమైనటువంటి విషయాలని అక్కడ బొలేవి రివల్యూషన్ పార్టీ అక్కడ చేయటం వలన అది తనకు నచ్చిన పని. ఎందుకంటే అమెరికాకి ఎక్కడన్నా నచ్చకపోతే, ఏదన్నా ఒక ప్రభుత్వం తనకు నచ్చకపోతే తప్పనిసరిగా నయాన భయాన మొత్తం మీద ఆ దేశంలో అధ్యక్షుడిని మార్చటమో, అధ్యక్షుడిని హతమార్చటమో, లేకుంటే ప్రభుత్వాన్ని మార్చి తన కీలుబొమ్మ ప్రభుత్వం చేసుకుంటామో అనేది అనాదిగా ఆనవాయితీగా వస్తున్న పని అనమాట. అంటే 2వ ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఆర్థికంగా స్థిరపడిన అమెరికా వ్యవస్థ తన ఆధిపత్యం మొత్తం ప్రపంచం అంతటా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులోకి తన బ్యాక్ యార్డ్లో ఉన్నటువంటి దక్షిణ అమెరికా దేశాల్లో తన ఆధిపత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదన్నా ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ కానీ తనంతట తను బతకాలంటే బతకనీయకుండా చేస్తుంది. మనం కానీ చూస్తే అనేక దేశాల్లో అమెరికా తన దాడులు చేసింది. మనం కానీ చూస్తే 1954లో గ్వైటమాలలో, 64లో బ్రిటిష్ గయానాలో, 59 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు క్యూబాలో ఫెడరల్ కాస్ట్ల మీద 650 సార్లు వరకు కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేసింది. అప్పటి వరకు ఆయన తను చనిపోయే వరకు
అదేవిధంగా అక్కడ ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది, కానీ అక్కడ మాత్రం నెగ్గలేకపోయింది, ఒక్క క్యూబాలో మాత్రం. అదేవిధంగా 63లో ఈక్వెడార్లో కానీ, 64లో బ్రెజిల్లో కానీ, 1900 దశకంలో పెరూలో ఇక్కడన్నీ కూడా ప్రభుత్వాలని మార్చింది. ప్రభుత్వాలు మార్చడం, హతమార్చడము, లేకుంటే తన కీల్బ్రామ్ ప్రభుత్వాలు పెట్టుకోవడం జరిగింది. 65లో డొమినికన్ రిపబ్లిక్లో, 70లో ఉరుగ్వేలో, 73లో చిలీలో, 75లో బొలివియాలో, 1970లో అర్జెంటీనాలో, అదేవిధంగా 90లో నికరాగ్వాలో, 1980లో హోండురాస్లో, గ్రెనేడాలో, ఎల్ సాల్వడార్లో, హైతీలో, పనామాలో 1989లో. ఇంకా చాలా చిట్టా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తనకి ఇష్టము లేని ప్రభుత్వం ఎక్కడన్నా ఉందంటే ప్రపంచంలో ఆ ప్రభుత్వాన్ని మార్చడానికి కానీ, ఎలక్షన్లో మార్చడానికి కానీ చేస్తుంటది. అది తాజా పరిణామాలు అంతటితో ఆగకుండా ఇరాన్కి కూడా వ్యాప్తించే అవకాశాలు కూడా కలిగిస్తున్నాయి. సో కేవలం అమెరికా ఒక్కసారి సార్ అమెరికా కేవలం ఎందుకు చేసిందంటే అపారమైనటువంటి ముడి చమురు మీద కన్ను వేయటం కోసం ఒక మార్గాన్ని ఎంచుకుని, అది మాదక ద్రవ్యాలు అనే మార్గాన్ని ఎంచుకుని ప్రపంచాన్ని నమ్మించి చేయడానికి కుట్ర మాత్రమే ఇది మనం భావించాలా. థ్యాంక్ యూ. సంజయ్ గారు, అదే పాయింట్ మాట్లాడదాం. చమురు సహా మరిన్ని నిక్షేపాలపైన కన్నేసిన ట్రంప్ వాటి కోసమే అధ్యక్షుని నిర్బంధించారు అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి మాదక ద్రవ్యాల అభియోగం ఎందుకండి? అందులో వాస్తవం ఎంత? థ్యాంక్స్ అండి, ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు మీకు, తర్వాత కో ప్యానలిస్ట్ అయినటువంటి జమీందార్ గారికి, అలానే ప్రొఫెసర్ జయలన్ రావు గారికి కూడా నమస్కారాలండి. మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, అమెరికా చాలా కాలంగా వెనిజువేలా మీద కన్నెర్ర చేసింది, పెద్ద ఎత్తున సేనలు మోహరించింది చాలా కాలంగా. గత 2 రోజుల క్రితం నుంచి మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద మిలిటరీ ఆపరేషన్స్ కూడా నిర్వహించి వెనిజువేలా ప్రెసిడెంట్ మడూరోని తీసుకువెళ్ళిపోవటం జరిగింది అమెరికాకి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇది మొట్టమొదటిసారి కాదు, ఇంతకుముందు పనామాలో ఉన్నటువంటి డిక్టేటర్ మాన్యుయల్ నారియేగాను కూడా ఇలానే తీసుకెళ్ళిపోవటం జరిగింది. సో ఒక దేశ అధ్యక్షుడిని క్యాప్చర్ చేసి వేరే దేశానికి తీసుకెళ్ళటం ఇది మొట్టమొదటిసారి కాదు, ఇది రెండోసారి. లాటిన్ అమెరికాలో పెద్ద ఎత్తున చేయటం ఇది రెండోసారి. తర్వాత ఇందాక వక్తలు చెప్పినట్టు దాదాపు వివిధ డేటా ప్రకారం చూసినట్టయితే 17 సార్లు ఇండైరెక్ట్గా, 24 సార్లు డైరెక్ట్గా ప్రభుత్వ మార్పిడ్లకి లేదా దాడులకి అమెరికా పెద్ద ఎత్తున చేసింది. సౌత్ అమెరికాలో, కేవలం సౌత్ అమెరికాలోనే మాట్లాడుతున్నాం మనం. ఇది ఎందుకు ఇలా చేస్తుంది అంటే, ఒకటి మనం డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే వాళ్ళు నిక్కచ్చగా నిర్ద్వంద్వంగా చెప్తున్నారు వాళ్ళకి ఏం కావాలి అని. ఇంతకు ముందులాగా ఇది డెమోక్రసీ అనో హ్యూమన్ రైట్స్ అనో చెప్పట్లేదు, ఇది కేవలం ఆయిల్ రిసోర్సెస్ కోసం అని క్లియర్గా చెప్పడం జరుగుతోంది. అంతేకాదు నిన్న మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూస్ కనుక చూసుకుంటే మార్కో రూబియో ఆయన క్లియర్గా చెప్తున్నారు ఏమని, అక్కడ ఉన్న ఆయిల్ రిసోర్సెస్ మా కంపెనీస్ వాడతాయి. గమనించాల్సింది ఏంటంటే, చాలా కాలంగా 1940s నుంచి పెద్ద ఎత్తున వెనిజువేలాలో అమెరికన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయటం మాట వాస్తవమే. ఆయిల్ కంపెనీస్ అక్కడ చమురుని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత వాటిని రిఫైన్ చేసి బయటికి దేశాలకు పంపించే ప్రయత్నాలు కూడా చేశాయి. ముఖ్యంగా కోల్డ్ వార్ సమయం కనుక మనం తీసుకున్నట్టయితే, ఒక పక్క యునైటెడ్ స్టేట్స్, మరో పక్క యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు వెనిజువేలా నుంచి పెద్ద ఎత్తున చమురు అమెరికాకి వెళ్ళేది. అమెరికన్ ఫర్మ్స్ అక్కడ పెద్దగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 1999లో హ్యూగో సేవేజ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రక్రియలన్నీ బాగా దెబ్బతిన్నాయి. అమెరికా కంపెనీలకి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన నేషనలైజ్ చేసేసారు ఆయిల్ కంపెనీస్ కానీ చమురు కానీ. అప్పటి నుంచి అమెరికాకి వెనిజువేలాకి మధ్య కొంత టెన్షన్ ఉంది బయలాటరల్ రిలేషన్షిప్లో. కానీ ఇప్పుడు చూసుకుంటే పెద్ద ఎత్తున అది ఓపెన్ కాన్ఫ్లిక్ట్గా మారింది. ఇంతకుముందు శాంక్షన్స్ విధించేవాళ్ళు, తర్వాత టారిఫ్స్ విధించడం కానీ ఇట్లాంటివి చాలా చేసేవాళ్ళు, లేదా డెమోక్రసీ హ్యూమన్ రైట్స్ కింద శాంక్షన్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాధిపతిని తీసుకెళ్ళిపోవటం జరిగిందండి. అయితే ఇక్కడ చమురుతో పాటు వాళ్ళకి కావాల్సింది ఏం చెప్తున్నారంటే, ఒకటి ఇక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరుగుతోంది, ఫెనటలిన్ అనే ఒక మాదక ద్రవ్యానికి అవసరమైనటువంటి కాంపోనెంట్స్ అవి కూడా వెనిజువేలా నుంచి వెళ్తున్నాయని అంటారు. లాటిన్ అమెరికా నుంచి చాలా వరకు పెద్ద ఎత్తున అమెరికాలోకి మాదక ద్రవ్యాలు వెళ్ళటం వాస్తవమే. చాలా వరకు కొలంబియా నుంచి వెళ్తాయి, మెక్సికో మార్గంగా కొన్ని వెళ్తాయి, కొన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఈ మధ్య పేరు మార్చారు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని అమెరికన్స్, దాని ద్వారా కూడా అమెరికాలోకి పెద్ద ఎత్తున
ఈ మాదక ద్రవ్యాలు వెళ్ళటం జరుగుతుంది. కానీ నిజంగా ఎంత వెనిజువేలా నుంచి వెళ్తున్నదన్న దాని మీద విభిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఎక్కువగా పెద్దగా వెళ్తోంది కొలంబియా నుంచి, మిగతా దేశాల నుంచి, కానీ వెనిజువేలా నుంచి కాదు అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేరే దేశం మీద యుద్ధం చేయాలి అంటే కనుక కాంగ్రెషనల్ అప్రూవల్ కావాలి. యుఎస్ కాంగ్రెస్తో మాట్లాడాలి, చర్చించాలి, వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి అని నిబంధనలు ఉన్నాయి. అలాంటప్పుడు వేరే దేశం మీద యుద్ధం ఎలా చేస్తారు? ఆ తరుణంలో మన యుఎస్ సెక్రటరీ మార్కో రూబియో చెప్పింది ఏంటంటే, ఇది కేవలం యుద్ధం కాదు, ఆయన మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇల్లీగల్ డ్రగ్స్ ఇవ్వటం వల్ల అమెరికాలో చాలామంది చనిపోతున్నారు అని న్యూయార్క్లోనూ పలు రాష్ట్రాల్లో ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో అది జస్టిస్ డిపార్ట్మెంట్ చేసింది. కానీ మిలిటరీ జస్టిస్ డిపార్ట్మెంట్ ఆపరేషన్కి సపోర్ట్ చేసింది కాబట్టి ఇది కాంగ్రెషనల్ హీరింగ్కి అవసరం లేదు అన్నట్టుగా సెక్రటరీ మార్కో రూబియో చెప్పడం జరిగిందండి. నా ఉద్దేశంలో ఈ మాదక ద్రవ్యాల యాంగిల్ని కూడా యుఎస్ డొమెస్టిక్ పాలిటిక్స్ ప్రిజంలోంచి చూడాల్సిన అవసరం ఉందండి. రైట్, ఓకే అండి. నరసింహారావు గారు మీరు చెప్పండి. మదురో నిర్బంధం అప్పటికప్పుడే కాదు, అంటే ఆగస్టులోనే నిర్ణయం జరగగా అందుకు చాలా ప్లాన్స్ వేసింది అమెరికా డెల్టా ఫోర్స్. అయితే ఆ ప్రణాళికలు ఏంటి, అమలు ఎట్లా జరిగింది అసలు? ఇలాంటి ఆపరేషన్ చేపట్టినప్పుడు అవి సక్సెస్ అయ్యేటందుకు ఎప్పుడు కూడా సడన్ గా నిర్ణయాలు తీసుకొని అమలు పరచడం అంటూ జరగదు. అలానే ఇంకొకటి ఏంటి అని అంటే, వీటికి ముందే ప్లాన్ చేసుకుంటారు. ఆగస్టులో బహుశా చాలా ట్రయల్స్ కూడా కండక్ట్ చేసి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఇట్లాంటి ఆపరేషన్ చేసినప్పుడు నేవల్ ఫోర్సెస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, వీటి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. ఎంతమంది ఉండాలి, ఏ ఆపరేషన్స్ ఎవరు చేయాలి అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేటందుకు చాలా టైం పడుతుంది, కొన్ని నెలలు కూడా పట్టి ఉండొచ్చు. అలానే ఇప్పుడు డెల్టా ఫోర్స్ అని అనుకోండి, అందులో అన్ని విభాగాలకు చెందినటువంటి సైనికులు కానీ ఆపరేషన్ను ఎగ్జిక్యూట్ చేసేటందుకు రకరకాల వ్యక్తులు ఉంటుంటారు. అలానే ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రెసిడెన్షియల్ యొక్క ఆయన భవనం ఏదైతే ఉందో అది ఎంత పెద్దగా ఉంటుంది, ఆయన ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ఆయన బెడ్రూమ్ ఎక్కడ ఉంటుంది, అలానే ఎక్కడెక్కడ ఏ టైంలో ఉంటారు అనే వీటన్నిటిని కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా చాలా సమాచారం సేకరించి ఉంటారనేది మనం భావించవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, మరి ఇలాంటి అన్ని చేయాలి అంటే ఏదో ఒక ప్రణాళిక అనేది అవసరం కదా. అలానే ఒక్కొక్కసారి ఆ ప్రణాళికలు వేసుకున్నా కూడా అది సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి 1979లో ఇరాన్లో హాస్టేజెస్ ను రిలీజ్ చేసేటందుకు వాళ్ళు చేసిన ప్రయత్నము పూర్తిగా విఫలమైంది. అదే ఒసామా బిన్ లాడెన్ ను ఎలిమినేట్ చేసేటందుకు వాళ్ళు రూపొందించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది పూర్తిగా అమలు పరచడం. అందులో ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఏంటి, మోరార్లెస్ ఏంటి, అతను ఒక సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి దగ్గర స్థలంలోనే ఉండడం జరిగింది. అలానే ఇక్కడికి వచ్చే వరకు ఏంటి అని అంటే, చాలా మెటిక్యులస్ గా ప్లాన్ అయితే చేసి ఉంటారని అయితే మనం ఖచ్చితంగా భావించవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, సపోజ్ ప్రెసిడెంట్ ఏ టైంలో ఆయనకు ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది, అలానే ఆ సెక్యూరిటీలో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఏ టైంలో ఇవన్నీ కూడా ఉంటాయి. మనం కొన్ని విజువల్స్ చూసినట్టయితే ముందు ఆ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ను అటాక్ చేసే ముందు ఏం చేసినారు, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కొన్ని వెపన్స్ ను యూజ్ చేయడం అంటూ జరిగింది. అలానే ఎలాంటి వెపన్స్ యూజ్ చేయాలి, ఎక్కడ ఎలాంటి వెపన్స్ యూజ్ చేయాలి, అలానే ఏ టైంలో ఎవరి పాత్ర ఎలా ఉంటుంది, వీటన్నిటినీ రచించేటందుకు చాలా కాలం అనేది పడుతుంది. మీరు అన్నారు ఆగస్ట్ నుంచి అని. మనకేంటి అని అంటే, కొన్ని న్యూస్ పేపర్స్ కానివ్వండి, మిగతా కొంతమంది కామెంటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారం, ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ప్రకారం ఏంటి అని అంటే, ఈ ఆపరేషన్ను ఆగస్టులో రూపొందించడం జరిగిన తర్వాత ప్రస్తుతానికి ఎప్పుడైతే ప్రెసిడెన్షియల్ శాంక్షన్ వచ్చిందో ఆ ప్రకారంగా వాళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయడం అంటూ జరిగింది. ఇంకొకటి చూడండి, ఆయన ఎప్పుడైతే ఈ ప్లాన్ అమలు చేసినారో ఆ టైం జనరల్ గా ప్రెసిడెంట్ పడుకునేటువంటి టైం. అక్కడ ఏ బెడ్రూమ్ లో పడుకుంటాడు, ఒకటే బెడ్రూమ్ కూడా ఉండకపోవచ్చు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో, ఎక్కడైనా కూడా 2-3 ఉండొచ్చు. లేకపోతే ఒకవేళ ఎట్లాంటి దాడి జరిగినా కూడా
ఆ ప్రెసిడెంట్ తప్పించేటందుకు, ఆయన తప్పించుకునేటందుకు కూడా వేరే మార్గాలు ఉండొచ్చు. బహుశా వాటన్నిటినీ మూసేసి తర్వాత ఈ ఆపరేషన్ నిర్వర్తించడం జరిగింది అని చేయొచ్చు. ఓకే. ఇంకా మీరు అడిగినారు ఈ డెల్టా ఫోర్స్. ఒకటి ఏంటి అనంటే, ఒకటి మన ఎంత స్పీడ్గా ఈ ఆపరేషన్ చేయడం అంటూ జరుగుతుంది. అక్కడ ఏంటి అనంటే, ఎవరైతే ట్రైనింగ్ పొందినారో, ట్రయల్స్లలో పాల్గొన్నారో అలాంటి ఫోర్సెస్ మాత్రమే ఇందులో రైట్. ఓకే ఉపయోగించడం. అండి. అలానే హెలికాప్టర్స్ ను ఉపయోగించడం జరిగింది. అక్కడి నుంచి ఏం చేసినారు, రెండోది ఏది వాళ్ళ షిప్ లో తీసుకుపోయేటందుకు కూడా ప్లాన్ వేసేసుకొని ఆ వెనిజులా నుంచి సముద్ర మార్గం ద్వారా అమెరికాకు తీసుకుపోవడం అంటూ జరిగింది. ఓకే. ఇవన్నీ రైట్. చేయాలి అని అంటే ఒక కోఆర్డినేషన్ అవసరము, అలానే ఒక రకమైనటువంటి మెటిక్యులస్ ప్లానింగ్ అనేది అవసరము. అట్లానే ఎంతమంది అవసరము, ఒకవేళ ఏదైనా ఒక చోట ఫెయిల్ అవుతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనేది కూడా అవసరం. రైట్. కాబట్టి ఓకే. ఇవన్నీ నరసింహారావు గారు. ఎగ్జిక్యూటివ్ చేసేటందుకు ఏంటి అని అంటే కొన్ని నెలల టైం పడుతుంది అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. జమీందర్ గారు, ఒక్క వెనిజువలానే కాదు, క్యూబా, కొలంబియా సహా అన్ని లాటిన్ అమెరికా దేశాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న ట్రంప్ బెదిరింపులు దేనికండి? అంటే ఆయా లాటిన్ దేశాలు అమెరికా దౌర్జన్యాలపై ఎట్లా పోరాడుతున్నాయి? చూడండి, లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికా యొక్క IMF కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి బలైపోయినాయి. లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా దోపిడీకి గురైన దేశాలే అమెరికాకు. లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా స్వతంత్రం పొందినప్పటికీ తమ కాళ్ళ మీద తాను బ్రతకలేని స్థితికి దిగజార్చింది అమెరికా. అటు అమెజాన్ ఫారెస్ట్ని నరుకుతూ, లేకుంటే అర్జెంటీనా లాంటి దేశాలకి IMF వరల్డ్ బ్యాంక్ ద్వారా లోన్స్ ఇస్తూ విపరీతమైన ఇన్ఫ్లేషన్స్ పెంచేసి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి మనం 80 దశకంలో చూసాం. అన్ని విధాలా సర్వనాశనం చేసింది కేవలం ఎందుకంటే కేవలం అక్కడ ఉన్నటువంటి సహజ సంపద కోసం, ఫారెస్ట్ సంపద కోసం, ఖనిజ సంపద కోసం, దీనికోసం చౌక ముడిచమురు కోసం. ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలు అన్నీ జరుగుతున్నప్పటికీ, ఒకప్పుడు చిలీలో సాల్వడోర్ అల్లెండేని చంపినప్పటికీ మళ్ళీ ఈరోజు చిలీలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడటం మనం చూస్తున్నాం. కొలంబియాలో ఒకప్పుడు అమెరికా చాలా మంచి మిత్రుడు కొలంబియా అనేది. కొలంబియాలో అనేక సైనిక స్థావరాలు పెట్టి, కొలంబియాలో అనేక ఆయుధాలు పెట్టి దేని మీద డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడతామని ఆ సైనికుల్ని, ఆ స్థావరాలని, ఆ ఆయుధాలని ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అనేక సార్లు ప్రయత్నించింది. అప్పట్లో మెక్సికోలో కూడా పెట్టింది, అప్పట్లో పనమాలో కూడా పెట్టింది. సరే, కాలక్రమేణా ఏమైందంటే అక్కడ అమెరికా బాధలు తట్టుకోలేని అక్కడ ప్రజలు వామపక్ష ప్రభుత్వాల వైపుకి వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం కొలంబియాలో ఒక వామపక్ష అధ్యక్షుడు ఉన్నాడు, మెక్సికోలో ఉన్నారు, లేకుంటే పనామాలో ఉన్నారు, చిలీలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ టైము క్రైసిస్, పీరియాడికల్ క్రైసిస్ పోయినప్పుడల్లా ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఉత్తేజం పొంది వాళ్ళకి కావాల్సినటువంటి ఆ అణగదొక్కటానికి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. క్యూబా ఉంది కదా, క్యూబాలో యుఎస్కి నడిబొడ్డున 100 కిలోమీటర్ల దూరంలో, యుఎస్ ముఖద్వారంలో 100 కిలోమీటర్ల దూరంలో క్యూబా ఉంది. 1959లో రెవల్యూషన్ వచ్చిన తర్వాత 1961 నుంచి ఫెడరల్ కాస్ట్రో కమ్యూనిస్ట్ అయిన తర్వాత అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మనకు తెలుసు క్యూబన్ మిసైల్ క్రైసిస్ కూడా వచ్చింది. అప్పట్లో ఒకప్పుడు బలమైన సోవియట్ యూనియన్ ఉండేది. సో అందు గురించి తనకి వ్యతిరేకమైన ఏ దేశాన్నైనా సరే కూలగొట్టడానికి ఆయన కొలంబో, మెక్సికో లేకుంటే లాటిన్ అమెరికా దేశాలకి కాకుండా ఇప్పుడు ఇరాన్ వైపుకి వస్తున్నాడు. ఆయన పాలస్తీనాను కూడా నామరూపాలు లేకుండా చేస్తా అంటున్నాడు, మొత్తం అందరినీ కూడా తుడిచిపెట్టేస్తా అంటున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ తుడిచిపెట్టేస్తా అంటున్నాడు. లేకుంటే అనేక మొత్తం ప్రపంచం అంతటా ఏంటంటే ఈయన దృష్టి ముడిచమురు మీద ఉంది. ఎందుకు ముడిచమురు మీద ఉందంటే ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రపంచంలో యూరోప్ ఒకప్పుడు రష్యా నుంచి నార్డ్ స్ట్రీమ్తో లేకుంటే ఆయిల్ పైప్ ద్వారా గ్యాస్ని కానీ చమురుని కానీ ఇంపోర్ట్ చేసుకుని యూరోప్ దేశాలన్నీ కూడా ఇప్పుడు అది కట్ అయిపోయింది ఉక్రెయిన్ రష్యా వార్ వలన. ఇప్పుడు అమెరికాయే సప్లై చేస్తుంది. ఎక్కడి నుంచి సప్లై చేస్తుందంటే అమెరికా సహజ సంపదను దాచుకుంటూ ఇతరుల యొక్క సంపదను పొందాలి. అది ఏంటంటే 18% వరకు 19% వరకు ఉన్న వెనిజువేలా సంపద, లేకుంటే సౌదీ అరేబియాలో 14% ముడిచమురు ఉన్న సౌదీ అరేబియా సంపద, లేకుంటే 16% 17% ఉన్నటువంటి ఇరాన్లో ముడిచములు ఉన్నటువంటి ఇవన్నీ ఈ 3 దేశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి రిజర్వ్స్లో 50% ఈ 3 దేశాల నుంచి వస్తుంది అనమాట. ఈ 3 దేశాలు రిజర్వ్ చేయటం ద్వారా తను ఆధిపత్యాన్ని సంపాదించుకోవడానికి, తన ఆర్థికంగా పవర్ని నిరూపించుకోవడానికి ముడిచమురు కావాలి కనుక ఈ ముడిచమురు దేశాల మీద ఇంక్లూడింగ్ ఇరాన్ మీద కూడా ఇప్పుడు అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. దాన్ని నిర్మూలిస్తాం, మేము పెట్టివేడ సర్దేశం అమెరికాలో, ఇప్పుడు మేము అక్కడికి వస్తాం,
అక్కడికి వచ్చి మేము యుద్ధాన్ని కొనసాగిస్తామన్నట్టుగా నిన్నగాక మొన్న ట్రంప్ గారు ప్రకటించారు ఇరాన్లో. సో అందుగురించి ఎక్కడైతే ముడి చమురులు ఉన్నాయో అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అట్లా అంతిమంగా ఏంటంటే ప్రజలు పోరాటాల ద్వారా, వాళ్ళ విజయాల ద్వారా, వాళ్ళ వ్యతిరేకత ద్వారా చేస్తారు. ఇదొక ప్రొసీజర్, ఇదొక పద్ధతి. కానీ అంతిమ విజయం మాత్రం అక్కడ ఉన్న ప్రజలు అవ్వచ్చు, అక్కడ ఉన్న కార్మికులు అవ్వచ్చు, అక్కడ ఉన్న కర్షకులు అవ్వచ్చు. సంజయ్ గారు, ఇందాక కూడా మీరు చెప్తున్నారు ప్రపంచంలోనే అత్యధికంగా 17% చమురు నిక్షేపాలు కలిగిన దేశం వెనిజువెలా. అయితే అట్లాంటి దేశంపై అమెరికా ఎందుకు పగబట్టింది? దాని వెనకున్న నేపథ్యం ఏంటండి? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చరిత్ర తీసుకుంటే కనుక 1823 అనుకుంటా అండి. 1823లో ప్రెసిడెంట్ మున్రో అనే అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన క్లియర్గా ఏం చెప్పారంటే వెస్ట్రన్ హెమిస్ఫియర్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరంగా ఉండాలి. అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో కేవలం అమెరికా యొక్క పాత్రే ఉండాలి, కానీ వేరే దేశాల పాత్ర ఉండకూడదు అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత 1902, 1903లో అప్పుడు ఆ సమయంలో థియోడోర్ రూజ్వెల్ట్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున. ఆయన ఏం చెప్పారంటే సౌత్ అమెరికాలో ఏదన్నా ఇన్స్టెబిలిటీ ఉంటే అది అమెరికా మీద ఇంపాక్ట్ పడుతుంది, కాబట్టి అమెరికా పోలీస్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని థియోడోర్ రూజ్వెల్ట్ చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్టయితే యునైటెడ్ స్టేట్స్ తన నేషనల్ సెక్యూరిటీ డాక్టర్ని ఇష్యూ చేసింది. అందులో మళ్ళీ మున్రో డాక్టర్ని బాగా ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఏంటంటే వేరే పవర్స్ ఎవరైతే ఉన్నారో, అటు చైనా కానీ, రష్యా కానీ, లేదా ఎనీ యూరోపియన్ పవర్, వేరే దేశాలకి, యూరోప్కి చెందిన దేశాలు ఏవైనా కూడా అవి లాటిన్ అమెరికాలో వాటి యొక్క పాత్ర ఉండకూడదు అని క్లియర్గా మొన్న ఇటీవల ఇష్యూ చేసిన నేషనల్ సెక్యూరిటీ డాక్టర్లో కూడా చెప్పడం జరిగింది. తమాషాకి డొనాల్డ్ ట్రంప్ దాన్ని మున్రో డాక్టర్ని ఈరోజు డొనాల్డ్ అంటే డోన్రో డాక్టర్ని అనటం కూడా జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్న మనం డెవలప్మెంట్స్ చూస్తున్నాం. మడూరోని అరెస్ట్ చేసే ముందు చైనీస్ డెలిగేషన్ యాక్చువల్గా 5 గంటల ముందు ఆయన్ని కలవటం జరిగింది. చైనా సౌత్ అమెరికాలో పెద్ద ఎత్తున పాత్ర పోషించడానికి తయారవుతోంది, చాలా ఉంది కూడా. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనా పెద్ద ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రయత్నం చేస్తోంది, కొత్త పోర్ట్స్ కట్టింది. అంతేకాదు అమెరికా ఎప్పుడైతే సోయాబీన్ ఎక్స్పోర్ట్స్ అమెరికా నుంచి తగ్గించుకుందో అది లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. సో డొనాల్డ్ ట్రంప్ చేస్తోంది ఏంటంటే వివిధ దేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఈ సౌత్ అమెరికాలో తగ్గించాలని ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా వెనిజువేలాలో కూడా మనం గమనించినట్టయితే యుఎస్ స్టేట్మెంట్స్లో ఈ రష్యా, చైనా యొక్క ప్రభావం వెనిజువేలా చాలా ఎక్కువ ఉంది, కాబట్టి అది కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు హిస్టారికల్గా కూడా యుఎస్ ఆయిల్ కంపెనీస్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశాయి, వాటి అన్నీ నేషనలైజ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే మేము వచ్చి మళ్ళీ మీ దేశంలో ఆయిల్ని, వాటిని, రిజర్వ్స్ని డెవలప్ చేస్తాము, మీరు కొంత బాగుపడతారు, మేము కొంత బాగుపడతామని చెప్పడం జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందో అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఓవరాల్గా తీసుకుంటే ఇది కొత్త డాక్ట్రిన్, అంటే పాత డాక్ట్రిన్ అయినదే ఇంకా గట్టిగా తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతోంది సౌత్ అమెరికాలో, వేరే దేశాలు ఎవరూ రాకుండా. ఇంకోటి ముఖ్యమైన అంశం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ కానీ, డ్రగ్స్ కానీ ఇవి కూడా ఇన్స్టెబిలిటీకి దారితీస్తున్నాయి, కాబట్టి మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరుగుతోంది. ఇందాక వక్తలు చెప్పినట్టు కూడా అమెరికా తన రిజర్వ్స్ని కాపాడుకుంటూ పెద్ద ఎత్తున 17% రిజర్వ్స్ ఉన్న వెనిజువేలాని కనుక వాళ్ళ గుప్పెట్లోకి తీసుకుంటే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ని వాళ్ళు నిర్దేశించే పరిస్థితిలోకి వస్తారండి. ఇంతకుముందు కూడా చూసాం, భారత్ వెనిజువేలా నుంచి కొంటూ ఉంటే కొనకూడదు అని శాంక్షన్స్ పెట్టారు చాలా డెవలపింగ్ కంట్రీస్కి. మీరు ఇప్పుడు వెనిజువేలా నుంచి కొనొద్దు, ఇరాన్ నుంచి కొనొద్దు అంటున్నారు. అంటే టాప్ 3-4 కంట్రీస్లో ఉన్నటువంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ని శాంక్షన్స్లో పెట్టి బయట పెట్టేయడం జరిగింది. ఇప్పుడు వెనిజువేలా కూడా తీసుకుంటే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ని కూడా పెద్ద ఎత్తున కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి వస్తాయి. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే నిజంగా వెనిజువేలా ఆయిల్ రిసోర్సెస్ని కనుక డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉందా? అలా తగ్గితే కనుక వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా? తెలిసిందే ఆయిల్ ప్రొడక్షన్ అన్నది కంపెనీస్ యొక్క ప్రాఫిట్ మీద డిపెండ్ అవుతుంది, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఇన్ఫ్లేషన్ మీద కాదు. రైట్ సంజయ్ గారు. నరసింహారావు గారు మీరు చెప్పండి, ఈ వివాదం ఒకవైపు ఇట్లాగే ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు మదురో నిర్బంధానికి సంబంధించి ప్రపంచ చమురు విపణిపై పడే ప్రభావం ఎంతండి? అమెరికా ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎట్లాంటి మార్పులు చూడొచ్చు? పెట్టుబడులు ఎలా ఉండనున్నాయి?
ప్రపంచ చమురు మార్కెట్ పై అమెరికా యొక్క పెత్తనం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే వెనిజులాలో మీరేమన్నారు 17% ప్రపంచ ఆయిల్లో అక్కడ ఉంది. ఇంకా వేరే ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే దాదాపుగా 20%, ఏదైనా కానీ 17 కావచ్చు 20% ఆ మధ్యలో ఉండొచ్చు డెఫినెట్ గా. అని అంటే ఎక్కడ వెనిజులా యొక్క ఆయిల్ ఏదైతుందో మొత్తం అమెరికన్ కంపెనీస్ అక్కడికి పోయి ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఎక్స్ప్లాయిట్ చేయడం అంటూ జరుగుతుంది. అయినప్పుడు ఏంటి అని అంటే అమెరికాకు ఆల్రెడీ ఒక 4 నుంచి 5% నిల్వలు ఉన్నాయి. వెనిజులా అని అంటే దాదాపు 17 అనుకోండి, లేకపోతే 20 అనుకోండి, అంటే దాదాపుగా 20-22% నిల్వలు అమెరికా చేతిలోకి వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే ప్రపంచ విపణిలు, చమురు విపణిలో ఏమవుతుంది, అమెరికా యొక్క అమెరికా యొక్క ఏంటి అని అంటే పెత్తనం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ చమురు మన ప్రైసెస్ సంబంధించి ఓపెక్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ ఇన్ కంట్రీస్. అక్కడ కూడా ఏంటి అంటే అమెరికా తన యొక్క పెత్తనం చెలాయించేటందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఒకటవుతే సపోజ్ అనుకోండి ఇంకేమన్నా జరిగితే ఏమవుతుంది అని అంటే ప్రైస్ స్టెబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే దాదాపుగా స్థిరీకరణ జరుగుతుంటుంది. ఆ స్థిరీకరణ జరగాలన్నా కూడా మిగతా దేశాల కంటే యొక్క అమెరికా యొక్క ఏదైతుందో జోక్యం కానివ్వండి, దాని యొక్క ప్రభావం అనేది చాలా వరకు ఉండడం అంటూ జరుగుతుంది. రెండో విషయానికి వచ్చేస్తే ఏంటి అనంటే ఇక్కడ అమెరికా అని మనం ఎప్పుడైతే అంటున్నామో అమెరికా అని అంటే అమెరికా క్యాపిటలిస్ట్ సిస్టమ్ కాబట్టి అక్కడ అమెరికన్ కంపెనీస్ అంటే ఒక రకంగా ప్రపంచ ఆయిల్ ప్రైసెస్ ను అమెరికన్ కంపెనీలు డిసైడ్ చేయడం అంటూ జరుగుతుంది. అయితే వేరే దేశాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అని అంటే మీరు ప్రపంచ రాజకీయాలు తీసుకుంటే అమెరికా యొక్క పాత్ర చాలా విశిష్టమైనది. ఎక్కడ ఏం జరిగినా కూడా అమెరికా పాత్ర లేకుండా అనేది ఏ ప్రాంతంలో కూడా ఉండేటందుకు అవకాశం లేదు. అది మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏంటి అనంటే ఈ జోక్యం ద్వారా అమెరికా యొక్క కంపెనీల యొక్క పాత్ర కూడా ప్రపంచ చమురు నిల్వల ఆధిపత్యం పైన పెరగడం అంటూ జరుగుతుంది. దీనివల్ల ఇంకొకటి ఏమవుతుంది అని అంటే అమెరికా యొక్క కంపెనీస్ ప్రపంచంలో అన్ని దేశాలకు ఆయిల్ను ఎగుమతి చేస్తాయి, అమ్మడం అంటూ జరుగుతుంది. దానివల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి సంపద ఏమవుతుందంటే అమెరికా ఎకానమీలోకి ఎంటర్ అవ్వడం అంటూ జరుగుతుంది. ఒకప్పుడు మనం చూసినాం ఏంటి అనంటే 70s క్రైసిస్ ఏర్పడినప్పుడు ఏమంటే ప్రపంచం నుంచి అన్ని మూలాల నుంచి ఏమైంది సంపద వెస్ట్ ఏషియాకు తరలిపోవడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు వెనిజులా యొక్క జోక్యం ద్వారా ఏమవుతుందంటే అమెరికా పాత్ర ఎవరు అవునన్నా కాదన్నా అనేది ప్రపంచ రాజకీయాల్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఖచ్చితంగా పెరగడం అంటూ జరుగుతుంది. దీనివల్ల ఇంకొకటి ఏమవుతుంది అని అంటే అమెరికా అక్కడ ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెంచేటందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతుందో ఇంకా అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలను తొందరగా ఎంత వీలైతే అంత ఎక్కువగా అది ఎక్స్ప్లాయిట్ చేసి ఇతర దేశాలకు అమ్మేటందుకు అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు రష్యా తీసేసుకోండి, ఏదైతే ఇతర దేశాలకు రష్యా ఇచ్చేటువంటి చమురు ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటి మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. సపోజ్ అలానే ఒకవేళ భారతదేశము రష్యా నుంచి ఇంకా అదే చమురును దిగుమతి చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ కూడా ఆ రెండు దేశాల మధ్య ఉండేటువంటి వాణిజ్యం మీద కూడా ప్రభావం అనేది పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే దాదాపుగా ఈ ఆయిల్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఏ విషయమైనా కాండి, ఎంత ప్రొడక్షన్ కావాలి, ఏ టైంలో ప్రొడక్షన్ పెంచాలి తగ్గించాలి, లేకపోతే ఏ టైంలో ప్రైసెస్ను ఇంక్రీజ్ చేయాలి లేకపోతే తగ్గించాలనేది ఇక్కడ ప్రపంచ చమురు విపణిలో అమెరికాకు మనం ఎవ్వరూ ఊహించినటువంటి పాత్రను కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. గౌతమ్ జమీందర్ గారు, ఇప్పుడే కాదు అంటే వెనిజువలా అధ్యక్షుడి వలె 1989లో కూడా పనామా పాలకును నిర్బంధించింది అమెరికా. అయితే నేటి నిర్బంధాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వివాదాస్పద ఎన్నికే కారణమైతే అందులో వాస్తవం ఎంత అండి?
ఇందాక ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టుగా అమెరికా అనేక దేశాల్లో, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో అనేక అధ్యక్షుల్ని కోలదోసింది, అనేక ప్రభుత్వాల్ని మార్చింది, అనేక అధ్యక్షుల్ని నిర్బంధించింది. ఇవన్నీ మనం చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు మారిన ప్రపంచంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఏకధ్రువ ప్రపంచం లాంటిది ఇప్పుడు లేదు. ఈ మారిన ప్రపంచంలో ఇప్పుడు మల్టీపోలార్ సిస్టమ్ వచ్చింది. ఒకవైపు యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చెందుతుంది, మరొక వైపు చైనా అభివృద్ధి చెందుతుంది, మరొక వైపు లేకుంటే రష్యా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. భారతదేశం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఒక దేశ ప్రజలతో ఎన్నుకోబడిన ఒక అధ్యక్షుడిని నిర్బంధించడం అనేది ప్రపంచం ఎక్కడ కూడా అంగీకరించదు. లోపాలు ఉంటే ఉండొచ్చు కాక, ఎన్నికల్లో లోపాలు ప్రతి దేశంలోనూ ఉంటాయి, అన్ని దేశాల్లోనూ ఉన్నాయి, మనకు తెలుసా విషయము. లోపాలు ఉన్నంత మాత్రాన ఒక బయట దేశం వచ్చి ఆ దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకుని ఆ దేశ అధ్యక్షులను, ఆ దేశ ప్రధానులను నిర్బంధించి వాళ్ళ దేశానికి తీసుకెళ్లి శిక్షించాల్సినటువంటి అవసరం ఆయనకి ఎవరిచ్చారండి? యునైటెడ్ నేషన్ క్యార్టా ప్రకారం, యునైటెడ్ నేషన్ రూల్స్ ప్రకారం, ఆర్టికల్ 214లో ప్రకారము ఇట్లాంటివన్నీ కూడా నిర్బంధించడం ఒక దేశాధ్యక్షుడిని చాలా తప్పుగా ప్రకటిస్తుంది. అదేవిధంగా యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ 3314 అని ఒక రెజల్యూషన్ ఉంది. ఈ రెజల్యూషన్ ప్రకారం ఏంటంటే ఒక దేశాన్ని బ్లాకాడ్ చేయటం, ఆ దేశంలోకి నౌకలను రానివ్వకపోవటం, విమానాలు రానివ్వకపోవటం, లేకుంటే దేశంలోకి ఎవరు బయటకు వెళ్ళనివ్వకపోవటం, ఇదంతా బ్లాకాడ్ చేయటం కూడా ఈ ఆర్టికల్ 3314 ప్రకారం కూడా అది చట్ట విరుద్ధం. సో అదేవిధంగా ఒక దేశ సహజ సంపదని మా చమురు అంటున్నారు ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారు. ఒక దేశ సహజ సంపదని పిఎస్ఎన్ఆర్ చట్టం ప్రకారము, ఎందుకంటే ఇది కొలోనియల్ దేశాలు అయిన తర్వాత ఏర్పడినటువంటి చట్టం. ఇదివరలో కొలోనీ దేశాలు ఉన్నప్పుడు, వలసవాద దేశాలు ఉన్నప్పుడు చాలా ఫ్రీగా భారతదేశంలో ఉన్నటువంటి, లేకుంటే అనేక దేశాల నుంచి కొలోనీ దేశాలు, అది యూకే అవనివ్వండి, స్పెయిన్ అవనివ్వండి, పోర్చుగీస్, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయినాయి, దోచుకున్నాయి, దేశాలని ధ్వంసం చేసినాయి. ఇప్పుడు అది లేదు, ప్రపంచంలో అది లేదు. సార్వభౌమాధికారం ఉంది, ఆ సహజ సంపద అంతా కూడా ఆ దేశాలకే వర్తిస్తాయి. సో అందు గురించి మనం ఏ విధంగా ఏ యాంగిల్లో చూసినా సరే ఒక దేశాధ్యక్షుడిని నిర్బంధించే హక్కు వరకు లేదు. ఇంటర్నల్గా గురించి వరకు లేదు. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను సార్. ఇప్పుడు మాదక ద్రవ్యాల గురించి నిజంగా అమెరికా పర్మిషన్ లేకుండా ఒక పిట్టు కూడా అమెరికా ల్యాండ్ మీదకి వెళ్ళలేదండి. అంత పకడ్బందీ గల దేశం అది, అంత పకడ్బందీ వ్యవస్థ ఉన్న దేశం. అటువంటి దేశంలో మాదక ద్రవ్యాలు వాళ్ళ దేశంలోకి వస్తున్నాయంటే ఎవరి అసమర్థత అని మనం అనుకోవాలి సార్. ఎవరి అసమర్థత అండి? అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఓకే. సంజయ్ గారు సార్, ఒక కీలక పాయింట్ మాట్లాడుకుందాం. శాంతి దూతగా యుద్ధాలను ఆపానంటారు ట్రంప్, కానీ ఇప్పుడు దేశ అధ్యక్షుడిని నిర్బంధించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఆయన చేసే రచ్చ ప్రపంచ దేశాలని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే అసలు జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయన వైఖరి ఏంటండి? అసలు మీరు చెప్పినట్టు ఆయన వైఖరి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండి. అంటే దానికి కావాల్సిన అన్ని చర్యలు నేను తీసుకుంటానని ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతోంది. మీరు ఒక పక్కన శాంతిదూత అని మనం అనుకుంటున్నాం అనే పదజాలం ఆయన వాడినప్పటికీ ఆయన వైఖరి చూడండి. గత సంవత్సరం ఒక సంవత్సరంలో ఆయన చేసినవి చూడండి. ఒకటి, ఇజ్రాయెల్కి పూర్తిగా మద్దతు పలకటం జరిగింది. మొన్న జరిగిన ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో దానికి అక్కడ సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి నేనే కారణం అని చెప్తున్నారు. కానీ పెద్ద ఎత్తున ఇరాన్లో కూడా బాంబింగ్ చేశారు డొనాల్డ్ ట్రంప్, మనకి తెలిసిన విషయమే అది. సో అదొకటి జరిగిందండి. 2, మొన్నటికి మొన్న చూసాం సిరియాలో కూడా పెద్ద ఎత్తున ఐసిస్ టార్గెట్స్ని బాంబింగ్ చేయడం జరిగింది. 3, ఇప్పుడు మనం వెనిజువేలాలో జరిగిన మిలిటరీ ఆపరేషన్స్ చూడటం జరుగుతోందండి. సో ఓవరాల్గా చూసుకుంటే నేను శాంతి తెస్తున్నా, బోల్డని యుద్ధాలు ఆపుతున్నా అంటే చాలా వాటిల్లో ఆయన ముఖ్యమైన యుద్ధం కొనసాగటంలో ముఖ్యమైన పాత్ర పోషించటం, వాళ్ళకి కావాల్సినట్టుగా యుద్ధ విరామాలు జరిగే విధంగా చూడటం జరుగుతోందండి. సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అవి వాళ్ళకి కావాల్సినట్టుగా చూస్తున్నారండి. ఇలా ఎందుకు చేస్తున్నారంటే అమెరికన్ పవర్ని చూపించడం జరుగుతోందండి ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో. ఈ మధ్యకాలంలో అమెరికా రిలేటివ్ డిక్లైన్ అంటున్నారు. అంటే అమెరికా తన శక్తి సామర్థ్యాన్ని కోల్పోతోంది అని చాలా ఆర్టికల్స్ అవి రాయటం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఏం నిరూపిస్తున్నారంటే అమెరికా శక్తి సామర్థ్యాలు ఏమీ క్షీణించలేదు, మిలిటరీ రంగంలో మాకు దగ్గరలో ఎవరూ లేరు అని మడూరోని తీసుకువెళ్ళిపోవటంలో
ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతోందండి. ఇది మిలిటరీ పరంగా డెమాన్స్ట్రేట్ చేసి వేరే దేశాల్లో నెగోషియేషన్కి కూర్చున్నప్పుడు రేపు పొద్దున్న అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎకనామిక్ రంగంలో కనుక వాళ్ళు ట్రేడ్, టారిఫ్స్ ఇలాంటి విషయంలో మాట్లాడేటప్పుడు వెనక నుంచి మనకి ఇమేజెస్ కనబడుతూ ఉంటాయండి. అప్పుడు మనం వాళ్ళతో గట్టిగా, మన దేశమే కాదండి చాలా దేశాలు వాళ్ళతో గట్టిగా నెగోషియేట్ చేయగలరా లేదా అన్న అనుమానం వస్తుంది. ముఖ్యంగా చిన్న దేశాలు లాటిన్ అమెరికా కానివ్వండి, వాటిలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నప్పుడు ఈ ఎకనామిక్ డెసిషన్ మేకింగ్ కూడా ఆయన ఇలానే తీసుకుంటున్నారండి. ఒకటి, ఇన్వెస్ట్మెంట్కి కావాల్సింది ఏంటి, ఆయనకి అమెరికాలో పెద్ద ఎత్తున మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ జరగాలి అని ప్రయత్నిస్తున్నారు. దానికి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తానంటున్నారు ఆయన. అలానే ఇన్వెస్ట్మెంట్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన కీలకమైన అంశం ఏమిటి, ఎనర్జీ రిసోర్సెస్. ఈ ఎనర్జీ రిసోర్సెస్ని కూడా ప్రైస్ అమెరికాలో తగ్గించి ప్రపంచవ్యాప్తంగా ప్రైస్ కంట్రోల్ కనుక వాళ్ళు మేనేజ్ చేయగలిగితే అమెరికాలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు. సో ఇదంతా ఏమీ అనాలోచితంగా జరుగుతున్నది కాదండి, క్లియర్ డిజైన్ ప్రకారము, ప్లాన్ ప్రకారము నడుస్తోంది. నరసింహారావు గారు, అమెరికా ప్రస్తుత పవర్ పాలిటిక్స్లో డ్రగ్స్ అనేది ఒక నెపం మాత్రమేనండి? అయితే లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు, గ్రీన్లాండ్ కావచ్చు, వీటన్నిటిలో ఎందుకని అంత గుబులు రేగుతోంది? అంటే అది మనం ఏం చెప్పొచ్చు అని అంటే, మీరు అన్నట్టుగా ఒక నెపం. ఒకవేళ వాళ్ళు మొదటి నుంచి చెప్పేసినారు ఏంటి అని అంటే, అమెరికా వాళ్ళే అక్కడ ఆయిల్ను ఎక్స్ప్లోర్ చేసినారు, దాని తర్వాత ఎక్స్ప్లాయిట్ చేసినారు. అంటే దే స్పెంట్ లాట్ ఆఫ్ మనీ ఏది ఈ ఆయిల్కు ఇండస్ట్రీకి సంబంధించి వెనిజులాలో. అయితే ఒకవేళ ఆ ఆయిల్ కొరకు అమెరికా ఈ పని చేసిందంటే అంతర్జాతీయంగా అమెరికాకి ఎలాంటి సపోర్టు దొరకదు, దేశాల పరంగానే అండి, లేకపోతే ప్రజా పరంగా. అలానే అమెరికా దేశం లోపల కూడా వ్యతిరేకత అనేది వచ్చేటందుకు అవకాశం ఉన్నది. కానీ అదే డ్రగ్స్ అన్నారు అనుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎవరు కూడా డ్రగ్స్ ఎవరైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఏం చేస్తారు, ఎవరు కూడా దాన్ని సహించరు, దాన్ని మెనేస్గానే చూడడం అంటే జరుగుతుంది. అంటే ఒక రకంగా ప్రపంచ పరంగాని దేశం లోపల కానీ తన సపోర్ట్ పెంచుకునేటందుకు ఇది డ్రగ్స్ అనే దాన్ని ఒక నెపంగా ఉపయోగించినాడు అనేది అనుమానం ఏమీ లేదు. కాకపోతే రెండు కూడా ఏ దేశ ఎకానమీకి అయినా కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే, డ్రగ్స్ వల్ల ఏమవుతుంది, వాటికి అలవాటు పడినటువంటి యువత కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఒకటి హెల్త్ పరంగా గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్లానే ప్రొడక్టివిటీ అనుకోండి, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ ఉందనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ మీద కూడా ఈ డ్రగ్స్ యొక్క ప్రభావం అనేది పడుతుంది. సో కాబట్టి ఏంటి అని అంటే, ఏ దేశమైనా లేకపోతే ఏ మాఫియా గ్యాంగ్ కానివ్వండి, దేశం లోపల కానివ్వండి, అంతర్జాతీయం కానివ్వండి, ఏది దాన్ని ఒక బూజీగా ఉపయోగించుకొని ప్రజల మద్దతును కూడగట్టుకునేటందుకు ఏ ప్రభుత్వం అయినా చేయొచ్చు. అదే ఆయిల్ కొరకు ఇది చేస్తున్నానంటే ఎవరు కూడా ఒప్పుకునేటందుకు అవకాశం అనేది లేదు. రెండవది ఏంటి అని అంటే, లాటిన్ అమెరికా దేశాలు మొదటి నుంచి కూడా, ఇంతకుముందు సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే మన్రో డాక్ట్రిన్ అని అన్నారు. కరెక్ట్. 1823లో ఏంది అని అంటే, అప్పుడు ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఏదైతే తమ యొక్క అమెరికా వెస్టర్న్ స్పియర్లో ఏ దేశమైనా కూడా జోక్యం కలిగించుకున్నట్టయితే, ఆ దరిదాపులకు వచ్చినట్టయితే, ఆ దేశం అమెరికా మీద యుద్ధం ప్రకటించినట్టుగా అమెరికా పరిగణించి ఆ దేశంతో యుద్ధం చేసేటందుకు తయారవుతుంది అని అప్పుడే 1823లోనే ఆయన అమెరికా ప్రెసిడెంట్ మన్రో ప్రకటించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మొదటి నుంచి కూడా ఏంటి అంటే, అమెరికా ఈ లాటిన్ అమెరికా ప్రాంతం ఏదైతుందో దాన్ని తన యొక్క బ్యాక్ యార్డ్గా పరిగణించింది. బ్యాక్ యార్డ్ అని అంటే ఏంది, ఫుల్ కంట్రోల్ ఉంటుంది, పొలిటికల్ కానివ్వండి, ఎకనామిక్ కానివ్వండి, మిలిటరీ పరంగా కానివ్వండి. కాక అక్కడ ఎవరు కూడా వచ్చినా కూడా అక్కడ అమెరికా సహించే ప్రసక్తి అనేది లేదు. అయితే ఈ మధ్య కాలంలో మనం ఒకటి చూస్తున్నాం. ఒకటి ఏంటంటే, చైనీసు ఇన్వెస్ట్మెంట్ అనేవి పెరుగుతున్నాయి. అట్లానే వెనిజులాలో ఉత్పత్తి అయినటువంటి ఆయిల్ను ఏం చేస్తున్నాయి, రష్యాకు ఉంటుంది, అలానే చైనా కూడా ఉంటుంది. అంటే ఒక రకంగా తన యొక్క బ్యాక్ యార్డ్లో ఎక్కడో ఏషియాలో ఉన్నటువంటి చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కంటైన్ చేసేటందుకు ఈ చర్య తీసుకున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే అలా చెప్పకుండా ఏం చేస్తున్నారు, డ్రగ్స్ అనే ఒక దాన్ని తీసుకొని రావడం అంటుంది.
ఇంకొకటి మీరు గ్రీన్ ల్యాండ్ అని అన్నారు. గ్రీన్ ల్యాండ్ ఏంటి అని అంటే చాలా పెద్ద దేశము, కానీ పాపులేషన్ పరంగా చూసేసుకుంటే చాలా అతి తక్కువ. రెండవది ఏంటంటే అక్కడ కూడా ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి, అట్లానే న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి అని ఒక ఏది సర్వేల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏంటి అని అంటే అమెరికా తన యొక్క ఎకానమీ కాకుండా ప్రపంచం ఆధిపత్యాన్ని కొనసాగించేటందుకు, లేకపోతే చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన గుప్పిట్లో పెట్టుకునేటందుకు ఆయిల్ను ఒక సాధనంగా మలుచుకుంటుంది అని చెప్పేటందుకు ఎవరు కూడా ఏమాత్రం అనుమాన పడాల్సిన అవసరం లేదండి. ఇది సో కాబట్టి ఈ పరిస్థితులలో ఏంటి అనంటే ఒకటి ముఖ్యంగా ఏంటి అనంటే తన అమెరికా ప్రజలకు ఒక కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పాలి అనంటే డ్రగ్స్, నార్కో టెర్రరిజం అనే దాన్ని ఉపయోగించడం అంటూ జరుగుతున్నది. ఓకే, రైట్. జమీందర్ గారు, ఒక ప్రధానమైన చర్చ వినిపిస్తోంది వార్తల్లో. ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యా, తైవాన్ అధ్యక్షుడిని చైనా నిర్బంధిస్తే పరిస్థితి ఏంటనే చర్చ లేవనెత్తుతోంది అంతర్జాతీయ సమాజం. ఒకవేళ అదే జరిగితే యుద్ధ రీతులు ఎలా మారతాయంటారండి? రష్యా మనం ఉక్రెయిన్ యుద్ధంలో కానీ చూస్తే ఇప్పటి వరకు కూడా సామాన్య ప్రజానీకం మీద యుద్ధం చేయట్లేదు. అన్నీ కూడా వాళ్ళ టార్గెట్స్ అంతా కూడా ఇంధనం మీద కానీ మిలిటరీ స్థావరాల మీద కానీ చేస్తుంది రష్యా. సామాన్య ప్రజల మీద చేయాలనుకుంటే ఇప్పటి కీవ్ని ఎప్పుడు ఆక్రమించి ఉండేది, లేకుంటే ఇది తీసుకుపోయి ఉండేది. అదేవిధంగా తైవాన్లో ఇప్పటి వరకు కూడా ఏ విధంగా డైరెక్ట్గా జరగల. విషయం ఏంటంటే తైవాన్ అనేది చైనాలో అంతర్భాగం, మనకు తెలుసు ఆ విషయం. మెయిన్ ల్యాండ్లో అంతర్భాగం తైవాన్. అది దాన్ని ప్రపంచంలో అమెరికాతో సహా ఎవరు కూడా గుర్తించలా తైవాన్ని. అదేంటంటే నిక్సన్కి వీళ్ళకి జరిగిన ఒప్పందం ప్రకారము తైవాను చైనాలో అంతర్భాగం అని ఒప్పుకున్నారు. దానికి దౌత్య సంబంధాలు కూడా లేవు. అయితే చైనాకు వ్యతిరేకంగా తైవాన్ని ప్రోత్సహిస్తూ జరుగుతుంది అక్కడ. ఇకపోతే ఉక్రెయిన్ ఉందనుకోండి, ఉక్రెయిన్లో ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు కానే కాదు, ఎలక్షన్లు 2 సంవత్సరాల క్రితం అక్కడ ఎలక్షన్ టైం అయిపోయింది. సో ఉక్రెయిన్ పరిస్థితి ఏంటంటే అక్కడ నాటో కూటమి అట్లాగా రష్యా సరిహద్దుల వరకు వస్తుంటే దాన్ని వ్యతిరేకించింది రష్యా. అయినప్పటికీ ఆ విధంగా డైరెక్ట్గా మ్యాన్ హ్యాండిల్ చేయలేదు జెలెన్స్కీని. సో అందుగురించి ఇక్కడ ఇదే పరిస్థితులు కానీ కొనసాగిందనుకోండి ప్రపంచంలో చాలా చాలా చేసి ఉండేవారు. ఇప్పుడు ఒకవైపు నాటో ఆయుధాలు పంచుతూ ఉక్రెయిన్కి రష్యాది తప్పని చూస్తున్నారు, కానీ రష్యా సెక్యూరిటీ ఏంటని ప్రశ్నించట్లా. వాళ్ళ ప్లాన్ అక్కడ కుదరలా, రష్యాలో వాళ్ళ ప్లాన్ కుదరలా. రష్యా మీద వరకు వచ్చేసి రష్యా సహజ సంపదని చేసి రష్యాని ముక్కలు చేద్దామనుకున్నారు, కుదరలా. సో అదేవిధంగా ఇప్పుడు రైట్స్ ఆఫ్ ది నేవల్ రైట్స్ అనుకుంటూ చెప్పి తైవాన్ దగ్గర విన్యాసాలు చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, ఈ జలసంధిలో చూస్తున్నాం. ఈ జలసంధిలో ఈ విన్యాసాలు చేయటము, పసిఫిక్ రీజన్లో అశాంతిని నెలకొల్పటం అమెరికా చేయటం మనం చూస్తున్నాం ఈ నౌకా దళాలతో అని తరచూ చూస్తున్నాం మనం. అయినప్పటికీ చైనా ఇప్పటి వరకు దిగలేదు అక్కడ. సో అంటే నేను అనుకోవటం ఏంటంటే ప్రపంచంలో దౌత్యపరంగా దాన్ని ఒప్పించి మెప్పించి ఇప్పుడు ఈరోజు ఉక్రెయిన్లో కూడా జెలెన్స్కీని ఎత్తుపోనివ్వకుండానే ట్రంప్ కూడా ఒక రాజీ ఫార్ములాకి వచ్చాడు. అది తప్పుకోవాలన్నాడు, నాటో సభ్యత్వం లేదన్నాడు. అదేవిధంగా ఏంటంటే అక్కడ డోన్బాస్ ప్రాంతాన్ని రష్యా కూడా ఇస్తానని కూడా ఒప్పందం, తన 28 అంశాల ఒప్పందంలో కూడా సాక్షాత్తు డొనాల్డ్ ట్రంపే ఒప్పుకున్నాడు. సో అందు గురించి ఏంటంటే అక్కడ ఈ పరిస్థితులు తలెత్తకపోవచ్చు, ఒకవేళ తలెత్తిన ప్రపంచం వేరే విధంగా స్పందించవచ్చు. అంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు సార్. ఎందుకంటే ఆ ప్రచారం ఏ విధంగా చేస్తారు, ప్రచారం ఏ విధంగా వెళ్ళొద్ది, ప్రచారం మనకున్న కొన్ని సందర్భాల్లో మన వాస్తవాన్ని మనం ప్రజలకు తెలియచేయలేము. అంటే ఏదో సామెత ఉందో చూసారంటే, అబద్ధం అంటే ప్రపంచం అంతా చుట్టూ తిరిగి వచ్చేస్తే నిజం గడప కూడా దాటదని. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాస్తవం ప్రపంచ ప్రజలకి అందకపోవచ్చు, వాస్తవాన్ని ప్రపంచ ప్రజలకు అందడానికి రష్యా దగ్గర సరైన సదుపాయాలు లేకపోవచ్చు, సరైన మాధ్యమాలు లేకపోవచ్చు. ఇవన్నీ కూడా అనేక కారణాలు ఉంటాయి. ఏమైనప్పటికీ ఒక దేశాధ్యక్షుడిని అట్లాగా నిర్బంధంగా, అది రష్యా చేసినా, చైనా చేసినా, లేకుంటే అమెరికా చేసిన ఒక దేశాధ్యక్షుడిని నిర్బంధించడం అనేది మాత్రం అది అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ప్రకారం, అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ ప్రకారం కూడా అది ఒక చట్ట విరుద్ధమైనదిగా మాత్రం మనం గమనించాలి. రైట్ సార్. సంజయ్ గారు, భారత్ విషయానికి వద్దాం. భారత్ విషయంలోనూ అనేక సార్లు ట్రంప్ నోరు పారేసుకున్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై మరోసారి కూడా అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితి. సుంకాలు పెంచుతామన్నారు. ఎట్లా చూడాలండి ఈ వ్యవహారాన్ని? ఒక 3-4 వేస్లో చూడొచ్చండి, 3 విధాలుగా చూడొచ్చు. ఒకటి, నిజంగానే రష్యా మీద ఒత్తిడి పెంచడానికి రష్యా నుంచి చమురు తీసుకుంటున్నటువంటి దేశాల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది. అందులో ఇండియా
ఒక అంశంగా చెప్పడం జరుగుతుంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే అందరికంటే ఎక్కువ చమురు చైనా రష్యా నుంచి కొంటోంది. రష్యా నుంచి కొంటున్న దేశాల్లో ఎక్కువ చమురు కొంటుంది చైనా. దాని మీద ఎటువంటి ఆంక్షలు లేదా ఎటువంటి సుంకాలు విధించడం పెద్ద ఎత్తున జరగలేదు, కేవలం మన మీద జరుగుతుంది. సో దీనికి జనాలు చెప్పేది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇండియా పాకిస్తాన్కి మొన్న జరిగిన యుద్ధం అప్పుడు తనకి యుద్ధ విరామం వచ్చింది, సీజ్ఫైర్ జరగడానికి కారణం అమెరికన్ ప్రెసిడెంటే అని చెప్పి దానికి నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయాలి అని ఆయన తపన పడ్డారు. మన వాళ్ళు ఒప్పుకోలేదు దానికి. సో కాబట్టి ఇటువంటి పెద్ద ఎత్తున సుంకాలు విధించటము, నోటికొచ్చినట్టు మాట్లాడటం జరుగుతోందని కొంతమంది నోరు పారేసుకున్నారని కొంతమంది చెప్పడం జరుగుతోందండి. మరొకటి గమనించాల్సింది ఏంటంటే ఈయన కేవలం మన భారత్, ఇండియా, పాకిస్తానే కాదు ప్రపంచంలో ఎక్కడ గొడవ జరిగినా నేనే ఆపే అంటున్నారు. ఉదాహరణకి మొన్న థాయిలాండ్, కంబోడియా మధ్య పీస్ అగ్రిమెంట్ జరిగిందని 2 నెలల క్రితం చెప్పారు. కానీ మొన్నటిదాకా థాయిలాండ్, కంబోడియా మళ్ళీ యుద్ధం చేసుకున్నాయి. మళ్ళీ సీజ్ఫైర్ అగ్రిమెంట్ వచ్చింది. ఆ సీజ్ఫైర్ అగ్రిమెంట్కి కూడా నేనే కారణం అని ఆయన చెప్తున్నారండి. సో ఇలా అన్నిటికీ ఆయనే చెప్పి ఎలాగోలో నోబెల్ ప్రైజ్ తీసుకురావాలి. దాంట్లో భారత్, పాకిస్తాన్ది పెద్ద యుద్ధం, మనకి నోబెల్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారేమో. మన వాళ్ళు దానికి ఎటువంటి సుముఖత చూపించట్లేదండి. మూడో అంశం ఏమిటంటే ట్రేడ్ విషయంలో ముఖ్యంగా మన దేశమే కాదండి చాలా దేశాలతో ఆయన పెద్ద ఎత్తున చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేవలం భారత్తోనే నోరు పారేసుకోలేదు, యూరోప్ మీద కూడా ఆయన చాలా విరుచుకుపట్టడం జరుగుతోంది. ఉదాహరణకి మొన్న ఇష్యూ చేసిన నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్లో కనుక గమనిస్తే యూరోప్ తన విలువలు కోల్పోయింది అని దాదాపు అట్లా మాట్లాడటం జరిగిందండి. యుఎస్ నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్లో యూరోప్ గురించి అట్లా మాట్లాడటం జరుగుతోంది. సో ఇది ఎందుకు చేస్తున్నారంటే ఆయన ట్రేడ్ విషయం ద్వారా ఇందాక నేను చెప్పినట్టు ఆయన కార్పొరేట్ ట్యాక్స్ దేశంలో తగ్గించాలి. కార్పొరేట్ ట్యాక్స్ ఎప్పుడు ఎంత ఉంది అమెరికాలో? దాదాపు 21% ఉంది. దాని కనుక నేను 15% తెస్తే ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ మళ్ళీ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తాయి, చైనాకి కాంపిటీటర్గా మళ్ళీ మనం ఎదగచ్చు అని ఆయన అనుకుంటున్నారు. సో అలా జరగాలి అంటే రెవెన్యూ ఎక్కడి నుంచైనా తీసుకురావాలి కదా, అది టారిఫ్స్ నుంచి వీటి నుంచి. ఇంకొక మాట సంజయ్ గారు ఆయనలో కనబడుతుంది. ట్రంప్ మాట్లాడుతూ ఐఎమ్ నాట్ హ్యాపీ, పిఎం మోదీ నోస్ దట్ అని కూడా అన్నారు. అవునండి. ఏంటండి దాని వెనక? అండ్ దే నో ఐఎమ్ నాట్ హ్యాపీ అండ్ దే నో దే షుడ్ మేక్ మీ హ్యాపీ. నన్ను హ్యాపీగా కూడా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే దానిలో మనకు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే అంటే మన వాళ్ళు ట్రేడ్ నెగోసియేషన్లో చాలా గట్టిగా బహుశా వాదిస్తున్నారేమో, నిలబడి భారత్ ప్రయోజనాల కోసం యుద్ధం జరుగుతున్నట్టు కనబడుతుందండి. ఎందుకంటే ఈ పాటికి ఏదో విధంగా ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకుని ఉండొచ్చు. మీరు చూడండి ఈ సంవత్సరంలో మనం దాదాపు 2025లో 3 ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసామండి. ఒకటి యునైటెడ్ కింగ్డమ్, ఒకటి ఒమాన్, ఒకటి న్యూజిలాండ్. దేనిలోనూ అగ్రికల్చర్ ఇవ్వలేదు. అమెరికా అగ్రికల్చరల్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ చూస్తుంది. రైట్ సార్. నరసింహారావు గారు, అమెరికా కోసం ఏదైనా చేస్తానంటారు ట్రంప్, కానీ ఈ ఒంటెద్దు పోకడలతో ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒడిదుడుకులకు గురి చేశారు. అసలైన నిర్ణయాలు అమెరికాను ఎటువైపు తీసుకెళ్తున్నాయండి? నా సొంత అభిప్రాయం ప్రకారము బహుశా ట్రంప్ యొక్క ఏజ్ ఆయన ఆలోచనలకు ఒక అడ్డుగా మారుతుందేమో అనిపిస్తుంది. ఎందుకు అనంటే మీకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి దాదాపుగా కోల్డ్ వారు ముగిసే వరకు ఏంటి అనంటే ఏ సెక్టర్లో చూసినా అమెరికా అగ్రగామిగా ఉంది. ఎప్పుడైతే ఆ 80s తర్వాత ఏంటి అనంటే అమెరికా తన యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ప్రాబల్యం చిన్నగా కోల్పోవడం అంటూ జరుగుతుంది. ఎప్పుడైతే ఆర్థికంగా ప్రాబల్యం కోల్పోయిందో రాజకీయంగా కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గదు. అందుకొరకే ఫస్ట్ టర్మ్లో ట్రంప్ ఏం చేసినాడు, అమెరికా ఫస్ట్ పాలసీ అన్నాడు. ఏదైనా కానివ్వండి కాక ప్రతి చోట అమెరికా అగ్రగామిగా ఉండాలి. యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇతర దేశాల మీద తన యొక్క ప్రాబల్యం చేయడం కానివ్వండి, లేకపోతే ఆర్థిక వ్యవస్థ చూస్తే. కాకపోతే ఏంటి అనంటే 90sలో ముఖ్యంగా జరిగింది గ్లోబలైజేషన్ ప్రాసెస్ వలన అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, అన్ని కంపెనీస్ కూడా ఏమైపోయినాయంటే తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను ఏషియాకు మొదలు ఏంటంటే చైనాకు తరలించడం అంటూ జరిగినాయి. ఎందుకంటే అక్కడ రా మెటీరియల్ చీప్ గా ఉంది, లేబర్ కూడా చాలా చీప్ గా ఉంది. దానివల్ల ఏమైపోయిందంటే ప్రొడక్షన్కి వచ్చే వరకు అమెరికా ప్రాబల్యం అనేది తగ్గిపోయింది. ఈ దేశాల యొక్క ప్రపంచ వాణిజ్యంలో వీటి తీసుకోండి. ఇప్పుడు తీసుకున్నట్లయితే చైనా లాంటి దేశాన్ని తీసుకోండి,
తన యొక్క ఏంటి ట్రేడ్ సర్ప్లస్ $1 trillion అని అంటున్నాడు. ఈవెన్ మన భారత్ అమెరికా యొక్క వాణిజ్యాన్ని తీసుకున్నా ఏమైంది అని అంటే దాదాపు మనకు ఒక $40 billion సర్ప్లస్ ఉంది. ప్రపంచంలో అతి ఎక్కువగా అప్పు కలిగినటువంటి దేశం ఏంది అని అంటే అమెరికా. మరి దీంట్లో నుంచి బయటపడడం ఎలా అంటే దీన్ని రిలేటివ్ డిక్లైన్ అని అంటాం. అంటే ప్రాబల్యం అనేది తగ్గిపోయింది. దీని వలన అమెరికా అధ్యక్షుగా ఏంటి అని అంటే ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ నేషనలిజం, చాలా ఎక్కువగా ఉండేటువంటి జాతీయవాదాన్ని ఉపయోగించి ఎలక్షన్ల కాంటెస్ట్ చేసినాడు. ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్లలో లాజికల్ ఆర్గ్యుమెంట్స్ కంటే కూడా ఎమోషనల్ అపీల్ ఎంతో కొంతవరకు పనిచేయడం అంటూ జరుగుతుంది. దీనివల్ల ఏమైపోయింది అని అంటే ఏది అమెరికా నిరుద్యోగం కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ఏ రకంగా చూసినా కూడా ప్రపంచంలో మొదటి స్థానాన్ని కోల్పోయింది. దీనివల్ల ఏమైపోయిందంటే అమెరికా అన్సర్టెనిటీ అనేది పెరిగిపోయింది. ఆ రకంగా ఏంటి అంటే ప్రపంచ వ్యవస్థలో అన్సర్టెనిటీ అనేది ప్రపంచ వ్యవస్థలో కూడా పెరిగిపోయింది. దీనివల్ల ప్రపంచము ఒక రకమైన ఒడుదుడుకులకు ప్రయాణం సాగించేటందుకు ఎక్కువ అవకాశం ఉంది. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, జమీందర్ గారు, సంజయ్ గారు, నరసింహారావు గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్ సార్, ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.